హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ముద్రా లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ లోన్ ఇస్తుంది, ఏ పర్పస్ పైన మనకి ఇస్తుంది, తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు, దీనికి మార్జిన్ ఏమైనా కావాలా, తర్వాత రీపేమెంట్ పీరియడ్ ఎలా ఉంటుంది, తర్వాత లోన్ ఇచ్చేటప్పుడు మనకి ప్రాసెసింగ్ ఫీజెస్ ఏమైనా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఈ ముద్రా సంబంధించి ఈ ముద్రా లోన్స్ అనేది అన్ని కమర్షియల్ బ్యాంక్స్ లో, తర్వాత రూరల్ గ్రామీణ బ్యాంక్స్ లో, తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అదేవిధంగా మనం జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు ఏ పర్పస్ పైన ఇస్తారంటే బిజినెస్ పర్పస్ అనమాట. అంటే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ఆ ఉన్న బిజినెస్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి టైంలో కావచ్చు, లేదా మోడరైజేషన్ దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవడానికి, ఇలా ఈ బిజినెస్ పర్పస్ మాత్రమే ఈ ముద్రా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఏ గ్రూప్స్ లో ఇస్తారు అనేది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లో, తర్వాత సర్వీస్ సెక్టార్స్ లో, ట్రేడింగ్ సెక్టార్స్ లో, తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ దీనికి సంబంధించి కూడా. సో మనకు ఏ బిజినెస్ కవర్ అయితే అనేది కూడా మనం చెప్పుకుందాము. సో ఇక్కడ చూడండి, మనకి దీని కింద ఎంత అమౌంట్ ఇస్తారని చూస్తే మనకు మాక్సిమం వచ్చేసి 10 lakhs ఇస్తారు. ఈ 10 lakhs మనకి 3 టైప్స్ గా ఉంటాయి. అంటే శిశువు లోన్ అని, కిషోర్ లోన్ అని, తరుణ్ లోన్ అని 3 టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉంటాయి ఈ ముద్రా లోన్ లో. ఈ శిశువు లోన్ కింద మనకు 50,000 వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే కిషోర్ లోన్ కి అయితే మనకి 50,000 నుంచి 5 లక్షల వరకు అయితే ఇస్తారు. అదే తరుణ్ కనుకోండి, మనకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం వచ్చేసి 10 lakhs వరకు ఇస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే ఈ శిశువు లోన్ ఏదైతే ఉందో ఈ 50,000 రూపాయల లోన్ సంబంధించి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ కిషోర్ కి అదేవిధంగా తరుణ్ సంబంధించిన లోన్స్ మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ వెళ్ళి బ్రాంచ్ ను కలవాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ మార్జిన్, మనకు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మార్జిన్ ఏమైనా కావాలా అనేది చూస్తే మనకు శిశువు లోన్ కింద అంటే 50,000 రూపాయల లోన్ ఏదైతే ఇస్తారో దానికి మనకి ఎటువంటి మార్జిన్ అయితే అవసరం లేదు. అదే మనకు కిషోర్ కానీ లేదా తరుణ్ గాని అంటే 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్ తీసుకుంటే మనకు 20% మార్జిన్ కావాలి. అంటే మనకి బైక్స్ లేదా కార్ ఏదైనా కొన్నప్పుడు డౌన్ పేమెంట్ పెడతాం కదా, అలా ఇది డౌన్ పేమెంట్ లాగా, అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ రీపేమెంట్ పీరియడ్ చూస్తే మాక్సిమం వచ్చేసి అంటే ఇక్కడ మనకు మనం ఎంత తీసుకున్నాం అనే దాన్ని బట్టి మనకి రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. సో 5 లక్షల లోపల మీరు లోన్ తీసుకున్నారు అనుకోండి, 5 years టైం పీరియడ్ ఉంటుంది రీపేమెంట్ చేయడానికి. మనకి 6 months మారటోరియం కూడా ఉంటుంది. ఈ 6 months మారటోరియం కలుపుకొని 5 years టైం అయితే ఇస్తారు. అదే మనం 5 lakhs నుంచి 10 lakhs వరకు మీరు లోన్ తీసుకున్నారనుకోండి, దీని కింద మనకు 7 years టైం అయితే ఇస్తారు. అదేవిధంగా దీనికి 12 months అంటే 1 year మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఈ 1 year మారటోరియం పీరియడ్ కలుపుకొని మనకు 7 years టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా ఉందని చూస్తే మనకు శిశువు లోన్ కింద అదేవిధంగా కిషోర్ కింద మనం లోన్ కి అప్లై చేసామనుకోండి, మనకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉండదు. ఒకవేళ మీరు తరుణ్ లోన్ కింద అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ కి ఏదైనా అప్లై చేస్తే మీరు 0.5% మనకు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది. అంటే మీ లోన్ అమౌంట్ లో 0.5% ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటని చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ యూనిట్స్ అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే యూనిట్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న యూనిట్స్ ని ఎక్స్పాన్షన్ కోసం కానీ మోడరేషన్ కోసం కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఈ ముద్ర లోన్ అనేది మనకు క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అనే దాని కింద కవర్ అవుతుంది. సో మనకి ఏంటంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా మనకి దీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్యారంటీ అనేది 5 years వరకు కవర్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఈ ముద్ర స్కీమ్ అనేది మాక్సిమం వచ్చేసి 60 months మనకి రీపేమెంట్ టెన్యూర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి లీడ్స్ ఈ ఉదయమిత్ర పోర్టల్ ఉంటుంది. దీనిలో మనకు కావాల్సిన దీనికి సంబంధించి అన్ని బ్రాంచెస్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట, యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఉదయమిత్ర పోర్టల్ ద్వారా మీరు ఉద్యోగ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఫీచర్స్. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అనే దానికి సంబంధించి చూస్తే మనకు ఇక్కడ చూడండి, మనకి ఎస్బీఐ ముద్ర సంబంధించి ఈ పేజ్ అయితే ఉంటుంది. సో ఈ పేజ్ లో వస్తే ఇక్కడ ప్రొసీడ్ టు ఈ ముద్ర అని ఉంటుంది. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఒక చార్ట్ చూడండి, సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఉండాలి ఆల్రెడీ బ్యాంక్ లో. తర్వాత బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారో, అడ్రస్ ఏంటి, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఉద్యోగ ఆధార్, ఇందాక చెప్పాను కదా ఉదయ మిత్ర పోర్టల్ అనేసి, దానిలో మీరు లేదా జిఎస్టిఎన్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు ఈకేవైసీ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 50,000 పైన అదే 1 lakh వరకు కావాలంటే మీరు బ్రాంచ్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో 50,000 లోపల మాత్రమే మనం ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో, ఇక్కడ మనకి అన్ని డాక్యుమెంట్స్ అనేది పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం సైజ్ వచ్చేసి ఇక్కడ 2 ఎంబీ ఉంటుంది. సో, ఇదంతా ఓకే చేసి ఇక్కడ మనకి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఈ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వాటిని కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ మీ యొక్క ఎస్‌బీఐలో మీ యొక్క అకౌంట్ ఉంటుంది కదా! బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఎంత మనం చెప్పుకున్నాం 50,000 లోపల మాత్రమే మీరు ఇక్కడ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ 50,000 ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ముద్ర లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే నెక్స్ట్ స్టెప్స్‌లో మీరు ఫర్దర్‌గా మీ యొక్క బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క టర్నోవర్ ఎంత, మీ యొక్క బిజినెస్ అడ్రెస్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్టాంట్‌గా మీకు మీ యొక్క అకౌంట్‌లో అమౌంట్ అయితే పడిపోతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్‌బీఐకి సంబంధించి ముద్ర లోన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.